ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి సాష్టాంగ నమస్కారం చేస్తూ, అన్నమాచార్యుల వారు మనకు అందించినటువంటి 32,000 సంకీర్తనల్లో కొన్ని సంకీర్తనలను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాం. ప్రేక్షకులు ఆ సంకీర్తనలు విని శ్రవణానందం చేసి భగవంతుని ఆ సంకీర్తన రూపంలో సేవించుకుంటారని కోరుతూ, ఈ యొక్క మేము కీర్తి గానం చేసినటువంటి సంకీర్తనలను మా శిష్యురాలైనటువంటి శివనాగలక్ష్మి గారు మనందరికీ భావంతో మీ ముందు ఉంచుతారు, ఆనందిస్తారని కోరుతూ ఓం నమో వెంకటేశాయ. చూడ చూడనింతలోనే శుక్రవారమునాడు ఆడనీడ విభవాలే అమరే దేవునికి. చూడ చూడనింతలోనే శుక్రవారము నాడు ఆడనీడ విభవాలే అమరే దేవునికి. చూడ చూడనింతలోనే శుక్రవారము నాడు ఆడనీడ విభవాలే అమరే దేవునికి. చూడ చూడనింతలోనే శుక్రవారము నాడు మేటి పాల జలదిలో మీగడలంటెను గాని మీటన దొంగలినట్టి వెన్నలంటెను. మేటి పాల జలదిలో మీగడలంటెను గాని మీటన దొంగలినట్టి వెన్నలంటెను. నూటుక ఆకాశగంగ నురుగంటెను ఎనగా నూటుక ఆకాశగంగ నురుగంటెను ఎనగా ఆటల కర్పూర కాపు అమరే దేవునికి. నూటుక ఆకాశగంగ నురుగంటెను ఎనగా ఆటల కర్పూర కాపు అమరే దేవునికి. ఆటల కర్పూర కాపు అమరే దేవునికి. సనిస ధనిస మదనిస గారి మాగరిస నిరిస సనిస ధనిస మదనిస గారి మాగరిస నిరిస సరిగరి సనిదాని ని సరి సనిద మాద దద సరిగరి సనిదాని ని సరి సనిద మాద దద గరిస మగరిస దమగరిస గమదని గారిస. చూడ చూడ నింతలోనే శుక్రవారము నాడు పరమ తేజంబైన ప్రభలు చల్లెను గాని ఉరము శ్రీ సతియున్న ఒరుపులివి. పరమ తేజంబైన ప్రభలు చల్లెను గాని ఉరము శ్రీ సతియున్న ఒరుపులివి. హరిది శ్రీ వెంకటేశు అలమేలు మంగతోడ హరిది శ్రీ వెంకటేశు అలమేలు మంగతోడ అరలేక సొమ్ములిల్ల అమరే దేవునికి. హరిది శ్రీ వెంకటేశు అలమేలు మంగతోడ అరలేక సొమ్ములిల్ల అమరే దేవునికి. చూడ చూడనింతలోనే శుక్రవారము నాడు ఆడనీడ విభవాలే అమరే దేవునికి. చూడ చూడనింతలోనే చూడ చూడనింతలోనే చూడ చూడనింతలోనే శుక్రవారము నాడు. ఓం నమో వెంకటేశాయ. అన్నమాచార్యుల వారు చూడ చూడ శుక్రవారం రోజు పరమాత్ముడైన వెంకటనాథుడు అభిషేకం ఎలా గావించుకుంటారో అనేది బహు చక్కగా తెలియజేస్తున్నారు ఈ సంకీర్తనలో. పాలలోని మీగడ అలాగే ఆకాశగంగలోని నొరుగులు స్వామి శరీరంపై అలదుకొని నల్లనయ్య తెల్లగా దర్శనమిస్తూ అలాగే తన హృదయంలో ఉండేటటువంటి దేవేరి యొక్క కాంతులతో శోభాయమానంగా వెలిగిపోతూ అలాగే స్వామి నిండైన నగలను అనగా అమ్మవారు హృదయంలో ఉంది కావున నేను
అమ్మవారు ఎలా అలంకరించుకుంటుందో అలాగే అలంకరించుకుంటాను అని అమ్మవారి కోసం తాను నగలన్నీ అలంకరించుకుని మనందరికీ శోభాయమానమైన అద్భుతమైన దర్శనాన్ని అందిస్తూ పరమానందంతో భక్తులందరినీ వీక్షిస్తాడు అని అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తన ద్వారా తెలియజేస్తున్నారు.